హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీకోసమే. ఎవరైతే గోల్డెన్ డేస్ సో ఇంతకుముందు రోజుల్లో ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తుంటారు. సో మీలో ఎంతమంది చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూడండి. సో దీంట్లో ఏమేమి కలర్స్ వచ్చాయి, సో డిజైన్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇందులో మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని అనిపించకుండా సో సేమ్ మిషన్ పైన స్టిచ్ చేస్తే ఏ విధంగా స్టిచ్ వస్తుందో ఆ విధంగా స్టిచ్ ఉంది. సో నీట్గా ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చిందనమాట. సో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తే మనకి ఎలా వస్తుంది అలా. సో ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కింద వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, పైన గ్రీన్ వచ్చింది, అండ్ పైన బ్లూ, పైన ఎల్లో, దానిపైన రెడ్ వచ్చింది. అండ్ సో మనకి రెడ్ హార్ట్ షేప్ పైన వచ్చేసి పంచరంగుల దారం అంటారు, దాన్ని 5 కలర్ థ్రెడ్ యూజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం కింద నుంచి ఈ పువ్వుని చూస్తున్నాం. సో ఇది చూడండి, ఇటు వచ్చేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్ మనకి ఇలా. సో ఫస్ట్ రావడం పింక్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత ఎల్లో, తర్వాత రెడ్, అండ్ పైన పంచరంగుల దారం వచ్చింది. సో ఇది మొత్తం ఒకే రకమైన స్టిచ్. అయితే ఇందులో స్టిచ్ అయితే ఒకటే, కానీ ఇంకొక స్టిచ్ కూడా ఉంది. 2 ఉన్నాయి సేమ్. ఒకటి వచ్చేసి కాడా కుట్టు, అది అందరికీ తెలిసిందే. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకి బ్లూ కలర్లో డార్క్ బ్లూలో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ముద్ద కుట్టు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో స్టెమ్ స్టిచ్ అంటారు. సో స్టార్టింగ్లో వేసింది వచ్చేసి కాడా కుట్టు స్టెమ్ స్టిచ్. సో మిగతా మొత్తం ముద్ద కుట్టే అండి. పైన పంచరంగుల దారం వేసిన దగ్గర వేసింది వచ్చేసి దగ్గర వేసింది, అది కూడా ముద్ద కుట్టే. సో దీంట్లో వచ్చేసి ఈ డిజైన్లో 2 స్టిచ్లే ఉన్నాయి, కాడా కుట్టు ఇంకా ముద్ద కుట్టు. సో డిజైన్ పూర్తిగా ఇలా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఒకవైపు చూసాము, ఇది ఇంకో వైపు వేసిన సేమ్ ఫ్లవర్ అనమాట. సో సేమ్ డిజైన్ ఇంకో వైపు ఇది. సో ఇది కూడా సేమ్ స్టిచ్ అండి. పైనంతా మనకి ముద్ద కుట్టు, కింద వచ్చేసి కాడా కుట్టు, సన్నగా రావడానికి కాడా కుట్టు యూజ్ చేశారు. సో ఇది మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్ అనేది ఇది కామెంట్లో చెప్పండి. ఈ డిజైన్లో ఉన్న ఎంబ్రాయిడరీ అసలు స్టిచ్చెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా నేను ఇలాగా స్టిచ్చెస్ ఏమేమి ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మా ఇంట్లో ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ని నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమేమి స్టిచెస్ ఉంటాయి అనేది. సో ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే బేసిక్ నాలెడ్జ్ కోసం చేస్తున్నాను. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఎన్ని రకాలు ఉంటాయనేది తెలుసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే రకరకాలుగా మనం ఒకరి దగ్గర నేర్చుకుంటున్నాము, లేదా ఆన్లైన్లో అయినా సరే, లేదా వెళ్ళైనా నేర్చుకుంటున్నాము. కానీ అప్పుడు ఇవన్నీ ఓన్లీ ఎక్కడ నేర్చుకోకుండా చూసిన వెంటనే ఒకేసారి స్టిచ్ చేస్తే చూసి సో కుట్టడం నేర్చేసుకున్నారు. ఆ విధంగా స్టిచ్ చేసినాయి అనమాట. సో చాలా బాగా అనిపించాయి నాకైతే, నేను మీతో అందుకే షేర్ చేస్తున్నాను. సో ఇదైతే మొత్తం స్టిచ్ అంతా వేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ ఒకసారి వేసాము అని చెప్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది ఈ వీడియో. సో 4 వైపులా ఈ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. సో ఇది వచ్చి కటన్ అనమాట. సో ఈ కటన్ మిడిల్లో వచ్చిన పార్ట్ ఉంటుంది కదా, అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోని అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే గాయత్రి అమ్మవారి స్టిచ్ అనమాట. అమ్మవారిని వేశారు. సో చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో వచ్చింది అమ్మవారిది. నేను ఈ వీడియోలో ఓన్లీ ఈ 2 స్టిచ్చెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో ఈ విధంగా 3 ఫ్లవర్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి 4 వస్తాయి చూడండి. సో 2 సేమ్ అలా, ఒకే వైపు 2, ఒకవైపు 2 అలా. పైన బ్లూ వచ్చేసి రెడ్ చుక్క వచ్చింది ఒకదానికి వచ్చేసి పంచరంగుల దారం వచ్చింది.
సో ఒకవైపు పంచరంగుల దారము, ఓవైపు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. సో ఇది డిఫరెన్స్. అండ్ మధ్యలో కూడా ఒకటి డార్క్ బ్లూ వచ్చింది, ఒకటి లైట్ బ్లూ వచ్చింది. సో ఇదండి ఈ వీడియో. ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.